నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. ఆచంట నియోజకవర్గంలో 2019లో చెరుకువాడ శ్రీ రంగనాథ్ రాజు ఈయన వైసీపీ నుంచి 12,886 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు చూద్దాం. ఆచంట అంటే బై డిఫాల్ట్ అది తెలుగుదేశం సెగ్మెంట్ అండి. ఓకే, రంగనాథరాజు గారు కూడా ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నారు. తర్వాత ఆయన వైసీపీకి వచ్చి గెలిచారు. ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా చేశారు. ఈజ్ నోన్ ఫర్ వెల్ఫేర్ యాక్టివిటీస్. సొంతంగా కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు సొంతంగా కూడా చేశారు, పార్టీ తరఫున చేశారు. నాన్ కాంట్రవర్షియల్, అందరికీ అందుబాటులో ఉంటారు. బట్ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఒకవేళ ఆయన క్యాండిడేట్గా ఉన్నప్పటికీ ఆయనకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం. తెలుగుదేశం జనసేన అభ్యర్థి 10,416 ఓట్లతోటి మెజారిటీతోటి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. రైట్, నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం సెగ్మెంట్ చూసినట్లయితే 2019లో గ్రంథి శ్రీనివాస్, అది కూడా వైసీపీ నుంచి 8,357 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఎవరు ఎన్ని ఓట్ల మెజారిటీ అన్నది ఇప్పుడు చూద్దాం. భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తానని మొన్ననే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన తీసేయండి, తెలుగుదేశాన్ని పక్కన పెట్టండి. 55,570లో 55,000 జనసేన మెజారిటీ, 570 తెలుగుదేశం. ఇక్కడ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి కారణం తెలుగుదేశం. వాళ్ళు బలమైన క్యాండిడేట్ నుంచోబెట్టి ఆయన ఓడగొట్టారు. సో ఈసారి ఆ తప్పు తెలుసుకున్నారు, ఇద్దరు కలుస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్నీ అసెస్ చేసుకున్న తర్వాత ఆయన ఇక్కడ దిగబోతున్నారు. బ్యూటిఫుల్ అంటే ఈ మెజారిటీ ఆయన సాధించారు అంటే అద్భుతమైన మెజారిటీ కింద లెక్క. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దామండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి చింతలపూడి నియోజకవర్గం. ఇక్కడ నుంచి 2019లో విఆర్ ఎలిజా, ఈయన వైసీపీ నుంచి, అది కూడా 36,175 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు చెప్పండి. 8,230 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. ఆయనకి వేరే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేరే వారిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఆయన అలిగారు, పక్కకు వచ్చారు. అయినా సరే ఇది వైసీపీ నియోజకవర్గమే. ఎటువంటి తెలుగుదేశం ప్రభావం శూన్యం ఇక్కడ. తెలుగుదేశం కానీ జనసేన కానీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇది. ఓకే, రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. రైట్, దెందులూరు. ఈ దెందులూరు నియోజకవర్గంలో 2019లో కొటారు అబ్బయ్య చౌదరి, అది కూడా వైసీపీ నుంచి 17,459 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం 2017. ఓకే, సో అంటే నెక్ టు నెక్ ఫైట్ అనమాట తెలుగుదేశానికి వైసీపీకి. అబ్బాయి చౌదరికి బై డిఫాల్ట్ ఆయనకి మంచి సపోర్ట్ ఉంది అక్కడ. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, కలిసిపోతారండి. బట్ యువతల నుంచి ఉంటున్నది దెందులూరు టైగరు, లయన్, రకరకాల పేర్లు పెట్టారు ఆయనకి. ఆయన పేరు చింతమనేని ప్రభాకర్. మోస్ట్ ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టారు, దాడి చేశారు. ఆయన రోడ్డు మీదకి వస్తే వివాదమే. బట్ ఇన్ఫ్యాక్ట్ చింతమనేని ప్రభాకర్ గారు జనాలతో బాగా కలిసిపోయి ఉంటారు. సో వివాదాలు ఉంటాయి, కలిసిపోయి ఉంటారు. కానీ అవతల అబ్బాయి చౌదరి కూడా టఫ్ ఫైట్ వస్తున్నాడు. కాబట్టి మెజారిటీ 2017. ఇక్కడ జనసేన రూల్ అవుట్. ఈ 2017 కూడా అచ్చంగా తెలుగుదేశం ఓట్లే అని చెప్పచ్చు మెజారిటీ, డౌట్ లేదు. నెక్స్ట్ సెగ్మెంట్. రైట్, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో ఆళ్ల నాని, అది కూడా వైసీపీ నుంచి 4,072 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. 22,724 ఓట్ల మెజారిటీ తోటి ఇక్కడ తెలుగుదేశమేనండి. జనసేన చెప్పడం 22,000 తెలుగుదేశం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు నుంచున్న టీడీపీ క్యాండిడేట్ ఎక్స్ఎమ్మెల్యే వారి సోదరుడే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో చంటి, నాని, బుజ్జి, ఈ బడేటి ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఆ బడేటి ఫ్యామిలీ నుంచే ఒకరిని నిల్చోబెట్టబోతున్నారు టీడీపీ. ఫర్ షూర్ అక్కడ వాళ్ళ గెలుపు సునాయాసంగానే ఉంటుంది. బట్ ఆళ్ళ నాని ఏంటంటే లాస్ట్ మినిట్ వ్యూహాలతో ఏమన్నా వస్తారనే డౌట్ వీళ్ళకి లేకపోలేదు. ఎంత వచ్చినా ఈ మెజారిటీ తోటి సెక్యూర్ చేసుకుందాం, జనసేన సపోర్ట్ ఉంది కానీ ఒక ధీమా తెలుగుదేశానికి. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. రైట్, గోపాలపురం. ఈ గోపాలపురం సెగ్మెంట్లో 2019లో తలారి వెంకట్రావు వైసీపీ నుంచి, అది కూడా 37,461 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ అండి ఇక్కడ ఈసారి కూడా 21,000 మెజారిటీ తోటి వైసీపీ వస్తుంది. వాస్తవంగా ఈ సెగ్మెంట్ మీద వెంకటరాజు అని ఒక ఆయన
తెలుగుదేశం నుంచి చాలా వర్క్ చేసుకుంటున్నారు. ఓకే. చంద్రబాబుకి తల్లో నాలుక, ఇక వాట్నాట్, ఆయన కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఆయనే అన్నట్టుగా తెలుగుదేశం హెడ్ క్వార్టర్స్లో మద్దిపాటి వెంకటరాజు. ఓకే. సో ఆయన చాలా బలంగా పనిచేసుకున్నాడు. అక్కడ ధర్మదర్శనం, విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం అన్నీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ కావాలంటే ఈయన అరేంజ్ చేస్తాడు. చేసేవాడనే ఒక పేరు నింద రెండూ తెచ్చుకున్నాడు. ఈయన మీద వసూళ్ల ఆరోపణలు కూడా ఉన్నాయి. బట్ చాలా బలంగా ఆయన నియోజకవర్గంలో పనిచేసుకున్నాడు. అయినా కూడా కష్టమే. ఇది వైసీపీ సెగ్మెంటే. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. నెక్స్ట్ కొవ్వూరు వచ్చేసరికి 2019లో వనిత తానేటి, అది వైసీపీ నుంచి, మెజారిటీ కూడా 25,248 ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎవరు ఏంటి ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు చెప్తారు. వైసీపీ అండి. ఇక్కడ కూడా 10,000 తగ్గుతుంది. 11,000, 14,063 ఓట్ల మెజారిటీ తోటి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. అంటే మీకు ముందరే చెప్పా, ఎక్కడైనా సరే వైసీపీకి అడ్వాంటేజ్ అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ నియోజకవర్గాలు ఎక్కడైతే వాళ్ళ బలంగా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అక్కడ వేసుకున్నారు. బీసీ కూడా చాలా బాగా ప్యాంపర్ చేసి తీసుకున్నారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళని నర్చర్ చేసిన తీరు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్న కారణాలు ఇవన్నీ కూడా ఏంటంటే దళితులు, గిరిజనులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీకి ఎడ్జ్ ఉండేలాగా ఆయన చేసుకున్నారు. ఒక 40% ఓట్స్ను ఆయన పాకెట్ చేసుకుని ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ది ప్రొటెస్ట్, వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని పక్కన పెట్టినా సరే వాళ్ళు ఈ నియోజకవర్గాలు గెలుచుకుంటున్నారంటే దాంట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ అది. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఇక నర్సాపురం వచ్చేసరికి 2019లో ముదునూరి ప్రసాదరాజు, అది కూడా వైసీపీ నుంచి, మెజారిటీ 6,436 ఓట్లు. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రసాదరాజు గారు వైసీపీ నుంచి గెలిచారు. రైట్. ఈసారి ఇది జనసేన ఖచ్చితంగా పట్టుబడుతున్న సీటు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ చేగొండ హరిరామజోగయ్య గారని 88 ఏళ్ల పెద్ద ఆయన, మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ, రాష్ట్ర కాపు సంక్షేమ సేన ఒకటి పెట్టి దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ని రోజు 3 పూట్ల పొద్దున, మధ్యాహ్నం, రాత్రి లెటర్స్ రాస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఆయన చాలా బలంగా అడ్వకేట్ చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి బొమ్మిడి నాయకర్ ఇంతకుముందు కంటెస్ట్ చేసి ఓడిపోయారు, మత్స్యకార సామాజిక వర్గం, ఆయనకి సీటు ఇవ్వాలి జనసేన నుంచి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆయన ప్రపోజ్ చేశారు, అడిగేదే ఉంది, జనసేన ఇక్కడ క్యాండిడేట్ నుంచో పెట్టాలి. ఇది తెలుసుకొని కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మాజీ మంత్రి, పవర్ మినిస్టర్గా చేశారు. 4 సార్లు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచారు ఈ నియోజకవర్గం. పవర్ మినిస్టర్గా చేశారు, మినిస్టర్ ఫర్ పవర్ చేశారు. తెలుగుదేశంలో కొన్నాళ్ళు ఉన్నారు, అదే ఆ 4 సార్లు. తర్వాత ప్రజారాజ్యం ఓడిపోయారు, వైసీపీకి వచ్చారు, పడలేదు ప్రసాదరాజ్ తోటి. ఇప్పుడు జనసేనకు వచ్చాడు. నిన్ననే జనసేనలో చేరి ఈజ్ ఐయింగ్ ఆన్ దట్ సెగ్మెంట్. బట్ ఈ సెగ్మెంట్లో ఖచ్చితంగా బొమ్మిడి నాయకర్కే పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు 25,000 చూసాం కదా, 25,400, ఈ 25,000 జనసేన మెజారిటీ కిందే చూడాలి. ఈ 400 తెలుగుదేశం. ఒకవేళ ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు అడిగితే ఒక 400 తగ్గుతాయో కానీ ఈ 25,000 మెజారిటీ అయితే జనసేన క్యాండిడేట్కి తగ్గదు ఫర్ షూర్. ఓకే. నెక్స్ట్ సెగ్మెంట్. రైట్, నిడదవోలుకు వచ్చేసరికి 2019లో జిఎస్ నాయుడు వైసీపీ నుంచి 21,918 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం అభ్యర్థి ఎవరైనా సరే, ఇది బాగా తెలుగుదేశం ప్రాబ్లం ఉన్న నియోజకవర్గం. 12,725. జనసేన మహా అయితే ఒక 700 ఉంటాయేమో. ఇది అచ్చంగా తెలుగుదేశం గెలిచి తీరటానికి అవకాశాలున్న సెగ్మెంట్ ఇది. నెక్స్ట్. రైట్, ఇక పాలకొల్లు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, మెజారిటీ కూడా 17,709 ఓట్ల మెజారిటీ కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కూడా ఆయనే. ఓకే. నిమ్మల రామానాయుడు. తెలుగుదేశం ఖచ్చితంగా గెలిచే సీట్ అంటే చంద్రబాబు నాయుడు గారి సీట్ మీద ఉన్న డౌట్స్ ఉంటాయి కానీ నిమ్మల రామానాయుడు సీట్ మీద డౌట్ లేదు. 57,000 మెజారిటీ, ఇంకా కూడా పెరగచ్చు ఈయనకి. 60,000 కూడా టచ్ కావచ్చు. ఈ జనసేన ఇంపాక్ట్ పెద్దగా ఉండదు పాలకొల్లో, టీడీపీ మొత్తం డౌట్ లేకుండా. నెక్స్ట్ సెగ్మెంట్. రైట్, ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో తెల్లం బాలరాజు వైసీపీ నుంచి, అది కూడా 42,070 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఏంటి ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు చూద్దాం. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు మళ్ళీ చెప్పక్కర్లా, వైసీపీ 15,000 అంటే దాంట్లో 3వ వంతు మెజారిటీ వస్తుంది, 15 వైసీపీ. తెలుగుదేశం జనసేన ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా వేస్ట్ ఇక్కడ, అది వాళ్ళ నియోజకవర్గం. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం.
రైట్. ఇక తాడేపల్లిగూడెం విషయానికి వస్తే అక్కడ 2019లో కొట్టు సత్యనారాయణ వైసీపీ నుంచి 16,466 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కొట్టు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం నుంచి గెలిచారు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఓకే. అంతకుముందు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అదే హోల్డ్ చేసేవారు, కృష్ణా జిల్లా విజయవాడ నుంచి, విజయవాడ వెస్ట్ నుంచి. ఇప్పుడు ఆయనకి ఇచ్చారు. తెలుగుదేశానికి ఫెయిర్ ఛాన్సెస్ ఇక్కడ ఉన్నాయి, బట్ ఈక్వల్గా జనసేనకు కూడా అవకాశాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం నుంచి ఆయన బొల్లేపల్లి శ్రీనివాస్ ఆయన నుంచిన అవకాశం ఉంది జనసేన అభ్యర్థిగా. సో ఆయనకి 29,635 అంటే ఒక 25,000 జనసేనవే మెజారిటీ. సో తెలుగుదేశం కూడా అడుగుతోంది తాడేపల్లి కూడా, బట్ కష్టం. రెండోది ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రుల గురించి చెప్పుకోవాలంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ పోర్ట్ఫోలియో హోల్డ్ చేసిన వాళ్ళకి తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఓకే. ఎవరైనా చూడండి, సింహాద్రి సత్యనారాయణ గారు కావచ్చు, తర్వాత గాది వెంకటరెడ్డి గారు కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక్కటే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే పివి నరసింహారావు గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆంధ్రప్రదేశ్కి దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఒక్కరే ఆ రికార్డుని బ్రేక్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యారు. తర్వాత భారతరత్న కూడా మననే అనౌన్స్ అయ్యారు. అంటే ఈ దేవాదాయ శాఖ వాస్తు ఏదో మొత్తానికి ఆయన మీద పనిచేయాల, పివి గారి మీద. సో పివి గారి మ్యాగ్నానిమిటీ అది. నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం చూసినట్లయితే 2019లో వెంకట నాగేశ్వరరావు వైసీపీ నుంచి 2,195 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు చూద్దాం. ఇది అచ్చంగా తెలుగుదేశం సెగ్మెంట్ అండి. 40,403, ఇంకా కూడా పెరగచ్చు. ఓకే. తెలుగుదేశమే. జనసేన వెరీ మినిమల్, ఒక 2%, 3% మన వాళ్ళ మెజారిటీలో ఉన్న వాల్యుయేషన్ ఉండొచ్చు, కానీ తెలుగుదేశం గ్యారంటీగా అభ్యర్థి ఎవరైనా సరే గ్యారంటీగా జేబులో వేసుకుని వెళ్ళే సీట్ ఇది. రైట్. నెక్స్ట్ ఓకే, ఈ ఉండి నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో రామరాజు టీడీపీ నుంచి 10,949 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ అన్నది ఇప్పుడు వాసుదేవన్. 20,995 మెజారిటీ డబుల్ అవుతుంది. తెలుగుదేశం ఖచ్చితంగా తెలుగుదేశమే గెలుస్తుంది. పెద్ద జనసేన ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంలో లేదు. నెక్స్ట్ సెగ్మెంట్లో రైట్. ఓకే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 2019లో పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ నుంచి 33,153 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. 9,185 అంటే 34,000 ఎక్కడ 10,000, 24,000 ఓట్ల తేడా. బట్ స్టిల్ ఇది వైసీపీ సెగ్మెంట్ ఉంగుటూరు. ఓకే. ఇది ఆయన మీద వ్యతిరేకమా ప్రభుత్వం మీద వ్యతిరేకత. క్యాండిడేట్ మారినా సరే ఈ మెజారిటీ అయితే ఫర్ షూర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో చూసాం కదా, అంటే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల గురించి మాట్లాడుకున్నాం మాధవి. సో ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి స్పష్టంగా కనిపించేది ఏంటంటే జనసేన ప్రాబల్యం ఉంది. జనసేన తోడు ఉంటే కానీ తెలుగుదేశం ఉభయ గోదావరి జిల్లాలో నెగ్గుకు రాలేదు. కొన్ని చోట్ల 100 ఓట్లు కావచ్చు, కొన్ని చోట్ల 25,000 ఓట్లు కావచ్చు. ఆ మెజారిటీ రావాలి అంటే జనసేన ప్రజెన్స్ అనేది చాలా స్పష్టంగా అక్కడ ఉంది కాబట్టి, వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు వైసీపీని గట్టిగా ఛాలెంజ్ చేసి గెలవబోతున్నారు అనేది మనకు అర్థమవుతున్న విషయం.